ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. గొప్పవాడానికి స్తోత్రాలయ్యా. ఈ దినమందు ప్రత్యేకముగా నీ వాక్కును విని నీ వాక్కు ద్వారా నడిపించబడగలిగే భాగ్యమును మాకు దయచేయమని అడుగుచున్నా. తోడై ఉండండి. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యంలోనికి వెళ్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనాన్ని మనము చదువుకుందాం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొందియుండను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలనని రాజు ఉద్దేశించెను. ఈ దానియేలు అందరిలో కూడా, ప్రధానుల్లో అధిపతుల్లో అందరికంటే కూడా అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుందండి. అతి శ్రేష్టమైన బుద్ధి. కేవలం ఈ బుద్ధి ఎవరి ద్వారా, దేని ద్వారా వస్తుందంటే దైవత్వం ద్వారా, దైవికమైనటువంటి వాక్కు ద్వారా, దైవికమైనటువంటి మాటల ద్వారా మాత్రమే ఈ బుద్ధి అనేది కలిగి ఉంటుంది. ఈ బుద్ధి అనేది వస్తుంది. దేవుని వాక్యము ద్వారా నిత్యము కూడా దానియేలు కట్టబడుతూ, దేవుని వాక్యము ద్వారా నిత్యము కూడా తన ఆత్మీయ బ్రతుకును కాపాడుకొనుచు, దేవునికే కాదు అనేకులకు ఒక మాదిరికరమైన బ్రతుకును బ్రతికే ఆ దినములలో అందరిలో కూడా, అధిపతులలో, రాజ్యం అంతటిలో, అధికారులలో, అక్కడ రాజు ముందు కూడా అతడు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడని. మరి ఈ రోజున నీవు ఎవరి ద్వారా సాక్ష్యం పొందుతూ ఉన్నావు? నీ బుద్ధి సరైనదైతే, నీ ఆలోచన సరైనదైతే, నీ తలంపులు సరైనవైతే, నీ యొక్క నడవడిక అనేది సరైనదైతే నిన్ను గురించి దేవుడే సాక్ష్యం ఇస్తాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో రాయబడిన మాట, బల నమ్మకమైన మంచి దాసుడా. ఎందుకంటే నడవడిక ఎంతో గొప్పది గనుక, వారి నడవడిక ఎంతో పరిశుద్ధమైనది గనుక. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అంటే అన్నిటిలో కూడా పరిశుద్ధతను కాపాడుకున్నాడండి. మొదటి అధ్యాయంలో చూసినప్పుడు కూడా వారు పెట్టే ఆహారమును తింటే మా యొక్క ఆత్మీయ జీవితాలు అపవిత్రపరచబడతాయి అన్నాడు. ఎందుకంటే నేను అపవిత్రుడిగా ఉండకూడదు, పరిశుద్ధుడిగా ఉండాలి. ఆ జీవితమే అతి శ్రేష్టమైన బుద్ధిని కలుగజేస్తుంది. ఈరోజు నువ్వు ఆలోచించు. జీవితం అపవిత్రమైన, తలంపులు అపవిత్రమైనవి, ఉద్దేశాలు అపవిత్రమైనవి, నీలో ఉన్న కోరికలు అపవిత్రమైనవి, నీలో ఉన్నటువంటి నడవడిక అపవిత్రమైనది. ఇది ఎప్పుడైతే పరిశుద్ధమైనదిగా మార్చబడుతుందో నీవు కూడా అతి శ్రేష్టమైన బుద్ధి గలవారుగా నీవు జీవించగలుగుతావు. అక్కడంటాడు వారందరిలో కూడా ప్రఖ్యాతిగాంచినవాడు, వారందరిలో కూడా గొప్పవాడటండి. ఎందుకంటే దేవునిని మహిమపరిచిన వారిని దేవుడు ఏనాడు కూడా క్రింద పెట్టడు, వారిని పైన పెట్టే దేవుడు అండి. అందుకంటాడు నేను నిన్ను పైవాడిగా చేస్తాను కానీ క్రిందవాడిగా చేయను అన్నాడు. ఆయన పైవాడిగా చేసే దేవుడు అండి. గనుక ఈ ఉదయకాల సమయాన ఈ వాక్కు ద్వారా నీవు కూడా దేవుని వాక్కు ద్వారా, దేవుని యొక్క మాటల ద్వారా ఒక గొప్ప మనసు నువ్వు సంపాదించుకుని నీ జీవితంలో సిద్ధపరచుకొనొచ్చు. దేవుని కొరకు నువ్వు నిలిచుంటే పరిశుద్ధాత్ముడు నిన్ను నిత్యము కూడా దీవించి నీవు ఆస్వాదిస్తాడు. ఆనాడు దానియేలు దీవించిన దేవుడు, ఆనాడు దానియేలును ఆదరించిన దేవుడు, ఆనాడు దానియేలును ఆశీర్వదించిన దేవుడు, ఆనాడు దానియేలు పొందుకున్న అతి శ్రేష్టమైన బుద్ధిని ఈ ఉదయకాల సమయాన్ని మాటలు వినిచిన నీవు కూడా పొందుకుని నడిపించబడదువుగాక. ప్రార్థన. నిరంతర స్తోత్రార్హుడా నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయమందు ఈ మాటల ద్వారా ప్రతి బిడ్డను దర్శించండి. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ప్రఖ్యాతి నొందిన అనగా ఒక గొప్ప కలిగినటువంటి ఒక మనస్సుతో నేను స్తుతించగలిగే ఘనతను మా అందరికీ దయచేయండి. తోడై ఉండండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.